వామ్మో వామ్మో ఏంది వానలు పండుగ పూట జనాలను కల్లోలం చేస్తున్నాయి కదా. కామారెడ్డి జిల్లా అంతటా వానలు చుట్టుముట్టినాయి. జనాలకు మొස්සమర్రకుండా చేస్తున్నాయి. ఊర్లకు ఊర్లు నీళ్ళలా ముంచుతున్నాయి. తప్పించుకునే తోవ కానరాకుండా ఇంకేడికి పోయే ఈరు లేకుండా ముంచుతున్నాయి వానలు. వాగులు వంకలు నిండిపారుడు కాదు, భూముల మీదనే వరదలు బారినాయి. ఇక్కడ చూడుండ్రి, పానాలు కాపాడుకునేకి జనాలు వాటర్ ట్యాంక్ ఎట్లా ఎక్కిండ్రో, ఎటు నుంచి వరద వస్తుందో అని బంగ్లాలు భవంతులు ఎక్కి భయంగా చూసిండ్రు. దంచి కొట్టిన వాన నీళ్లు వరదలై పారుతుంటే కార్లు ఎండిపోయిన ఆకుల తీరుగా సొప్పబెండుల తీరుగా కొట్టుకొని పోతున్నాయి. పల్టీలు కొట్టుకుంటా ఎట్లా పోతున్నాయో చూడుండ్రి. ఎంత పని అయిపోయా దేవుడా, కొత్త కారు వరదల కలిసిపోయింది. వినాయక చవితి నాడు కార్ల నిమజ్జనం చేసినట్టు అయింది. ఒక్కటి కాదు రెండు కాదు, సముద్రంలో పడవలు పోయినట్టు పోతున్నాయి వరుసగా. ఇదంతా కామారెడ్డి హౌసింగ్ బోర్డులో ఉన్న మెగా కార్స్ గ్యారేజ్ని గీ తీరుగా చేసినాయి వరదలు. వాగులు ఎక్కడ ఉన్నాయో, పొలాలు ఎక్కడ ఉన్నాయో, ఊర్లు ఎక్కడున్నాయో తెలియకుండా సముద్రం తీరైంది కామారెడ్డి జిల్లా. ఇక్కడ చూడుర్రి, అటు ఉన్నోళ్ళు ఇటు, ఇటు ఉన్నోళ్ళు అటు పోకుండా రోడ్లు ఎట్లా కొట్టుకోపోయినాయో అక్కడి సంగతి అట్లుంటే, ఇక్కడ చూడుర్రి, చెరువుల మధ్యలో లారీ, దాని మీద జనాలు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసే వాగు కాడ బిర్జి పని చేసేటోళ్ళు గిట్లా చిక్కుకొని పోయినరు వరదల్లా. నీళ్ళల్లా కొట్టుకొని పోతామని అక్కడున్న వాటర్ ట్యాంక్ ఎక్కిండ్రు. ఇడవకుంట 15 గంటలు ఎల్లారెడ్డిలో కురిసిన వానకు రోడ్లు వాగులైనాయి. మెదక్ జిల్లా ధూప్ సింగ్ తండా వరదలకు మునిగిపోయింది. ఇండ్ల చుట్టూ వరద బురద చేరే వరకు జనమంతా ఇండ్లు ఎక్కిండ్రు. బతికుంటే బఠానీలైనా అమ్ముకొని బతకచ్చు, ముందుగాల పానాలు కాపాడుకుంటే చాలు అన్నట్టు చేరిండ్రు జనాలు. ఎక్కడ చూసినా ఏడుపులు పెడబొబ్బలు, కాపాడుండ్రి అనే అరుపులే వినిపించినాయి కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలల్లా. కొన్ని ఊర్లు అయితే మొత్తం కొట్టుకొని పోయినట్టే అయింది. ఇంత పెద్ద వాన ఈ నడుమ ఎప్పుడు పడలేదు కాబట్టి ఇట్లా అయింది అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. కొన్ని దిక్కుల రైలు పట్టాలు కూడా పనికి రాకుండా అయిపోయినాయి. ఈ వానలకు ఎంతమంది ఆగమైరో ఏమో పోన్రి. ప్రకృతికి కోపం వస్తే ఎట్లుంటుందో చూపెట్టినట్టే చేస్తున్నాయి వానలు.